దేవుడు మనకు మాదిరి ఉంచిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మాదిరి ఉంది. ఎట్టి రీతిగా క్రైస్తవ జీవితంలో మనము దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలో దేవుడు మనకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరి ఉంచిపోయిన జీవితమును మనం ఏం చేయాలి? ఆ మాదిరిని మనము కొనసాగించమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు మనకు ఏం సెలవిస్తున్నాడు? దేవుడు ఇచ్చినటువంటి మాదిరిని మన ద్వారా కొనసాగించాలి అని దేవుని యొక్క హృదయ సంకల్పమైన దేవుని బిడ్డారా, అటు రీతిగా మన దేవుడు మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి మాదిరి ఏమిటి అంటే, వారు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు పాదాలు కడిగి తన పై వస్త్రమును వేసుకొని తర్వాత దేవుడు ఏమని శిష్యులకు బోధిస్తున్నాడు అంటే, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? దేవుడు చేసినటువంటి పని ఏమై ఉన్నది? దేవుడు చేసినటువంటి పని వారి పాదాలు కడిగి, ఆ పని అంతరంగంలో ఆ పాదాలు కడిగినటువంటి ఆత్మీయ అర్థం ఏమిటి? మనకు మాదిరి ఉంచిపోయాడు. మనము యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు మాదిరి ఉంచిపోయాడు. మనం పరిచర్య చేయవలసిన వారమై మనం ఉన్నాము. చేయవలసిన వారమై ఉన్నాము, చేయించుకోవాల్సిన వారమై కాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్య చేయుటకు వచ్చిండు కానీ చేయించుకొనుటకు రాలేదు అని ఆ యొక్క మాదిరి దేవుడు మనకు ఉంచిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి మాదిరి మనము కూడా కనపరచాలి. మనం పరిచర్య చేయాలి. పరిచర్య చేసినప్పుడు ఆ మాదిరి రానున్న జనరేషన్కు మనము మాదిరి ఉంచిపోయే వారిగా మనం ఉంటాము. పరిచర్య మనం చేయాలి. పరిచర్య చేయకపోతే మనకు మాదిరి ఎవరు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారం అంటే మనం పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేయటానికి వచ్చింది కానీ ఆయన చేయించుకొనుటకు రాలేదు. మన పని మనము చేసుకునే వారిగా మనం ఉండాలి. మన పని మనము తుదముట్టించే వారిగా మనం ఉండాలి. మన పని అంతటిని మనము తుదముట్టించి కంప్లీట్ చేసే వారిగా మనం ఉండాలి. ఈ పరిచర్య ధర్మము దేవుడు మనకు ఉంచిపోయాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చదవండి. బోధకుడనియు ప్రభు అనియు మీరు పిలుచుచున్నారు, న్యాయమే. ఇంకా నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బోధకుడనియు ప్రభు అనియు మీరు పిలుచుచున్నారు, మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము పరిచర్య ధర్మము కొనసాగించే వారికి మనము బోధకుడనియు, గొర్రెల కాపరిని ఏమని పిలుస్తారు? కాపరి అని పిలుస్తారు. గొర్రెలు మేపు వారిని పిలుస్తారు. గొర్రెలను కాయువారు అని పిలుస్తారు. గొర్రెలను మేపువారు, కాయువారు అని పిలుస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిచర్య ధర్మమును కొనసాగించే వారిని బోధకుడని సేవకుడు అని మనం పిలుస్తున్నాము. అంటే మనం ప్రభువులము అని మనం అతిశయించుకోవడానికి వీలు లేదు. దేవుడికి ఒకడికే ప్రభు అని పిలుచుటకు న్యాయబద్ధమైనటువంటి పిలుపు అయిన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి మనమందరము మోషే సినాయి పర్వతాన్ని గొర్రెలు మేపుచూ అటు వెళ్ళుచుండగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మండుతున్నటువంటి పొదలో నుండి తను మాట్లాడినప్పుడు నీ చెప్పులను విడువుము అని దేవుడు సెలవిచ్చింది దేవుని బిడ్డలారా. కాబట్టి అక్కడ చెప్పులు విడువడము అంటే మన ఆత్మానుసారంగా మనం విడవలసినవి విడిచిపెట్టకపోతే అది మన వెంట వస్తాయి. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనము మందిరముకు వెళ్ళేటప్పుడు చెప్పులు పైన అవతల విడిచి మనం మందిరంలోకి వస్తాము. అవతల విడిచి మందిరంలోకి వస్తాం.
కాబట్టి మన ఆత్మానుసారంగా మనం విడిచిన తర్వాత దేవుని ఆత్మలోకంలోకి మనం ప్రవేశిస్తాం. హల్లెలూయ. మనం విడిచిన పెట్టిన తర్వాత మనం ఆత్మలోకంలోకి ప్రవేశిస్తాం. లేకపోతే మనం భౌతిక లోకంలో నుండి నరకాగ్ని గుండంలోకి మనం ప్రవేశించే వారిగా మనం ఉంటాం దేవుని బిడ్డలారా. హల్లెలూయ. కాబట్టి నీ కాళ్ళ జోడును మీ కాళ్ళకు జోడు తొడుకోము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి సిద్ధ మనసు జోడు మనం తొడుక్కోవాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి. మనం సిద్ధ మనసు కలిగి లేకపోతే సిద్ధపడి వారి లెక్కలో నుండి మనం విడిచిపెట్టే వారి లెక్క మనం వెళ్ళిపోతాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మనం సిద్ధపడ్డ వారి లెక్కలోకి మనం ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టిన తర్వాత మనం దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం ద్వారా మనము నింపబడతాము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరైనా కానీ బురద చేతులతో పని చేసినప్పుడు ఆ పని అంతటి ఏమవుతుంది? బురదే అవుతుంది. దుబ్బ చేతులతో పని చేసినప్పుడు ఆ పని అంతా దుబ్బే అవుతుంది. కాబట్టి మనము ఏం చేయాలి? మన పని అంతటిని మనం చేతులు కడుక్కొని మనము పరిశుద్ధంగా మార్చబడ్డ తర్వాత ఆ పని చేసినప్పుడు ఆ పని కూడా ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. ఆ పని అంతా ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధమైనటువంటి పని దేవుని పరిచర్య ధర్మాన్ని కొనసాగించినప్పుడు ఆ పని పరిశుద్ధపరచది. ఆ పని ఆత్మలోకంలోకి ప్రవేశించడానికి ఆ పని ద్వారా మనము పొందుకున్నటువంటి ధనము అది ఆత్మానుసారమైనటువంటి ధనము. కాబట్టి ఆ ధనము ద్వారా మనం పరలోకంలోకి ప్రవేశించినట్లు ఆ ధనం మనకు సహాయపడుతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి మనం పరలోక ధనము సంపాదించుకోవాలంటే మనం పరిశుద్ధులుగా ఉండి ఆ పరలోక ధనమును మనం సంపాదించినప్పుడు అది మనకు పరలోకమునకు చేర్చబడుటకు ఆ ధనము మనకు సహాయపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులుగా ఉండి మనము పరిచర్య ధర్మమును కొనసాగించాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండి ఈ ఆత్మ సంబంధమైన పనిని మనం తుదముట్టించాలి అని దేవుని హృదయ సంకల్పమై ఉన్నది దేవుని బిడ్డలారా. హల్లెలూయా.